నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రింగ్ రోడ్ కేసులో నేడు సిఐడి ముందుకు లోకేష్. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ. కృష్ణా జలాల పునఃసమీక్షను కేసీఆర్ కోరినా వ్యతిరేకించని జగన్. సీఎం మౌనాన్ని సుస్పష్టం చేస్తున్న ఎపెక్స్ కీలక భేటీ మినిట్స్. ఎన్నికల ముందు కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై జగన్ దృష్టి. ఏడాదిన్నర తర్వాత గుర్తుకొచ్చాయా అని విపక్షాల ప్రశ్న. రాష్ట్రంలో ఫామ్ 7 కింద 7 లక్షలకు పైగా దరఖాస్తులు. అడ్డదారుల్లో గెలిచేందుకేనని విపక్షాల ఆరోపణలు. ఇజ్రాయెల్ పాలస్తీనాల్లో 1500 దాటిన మృతులు. హమాస్ దాడుల్లో పెద్ద సంఖ్యలో చనిపోయిన విదేశీయులు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు ఉత్తర్వుల మేరకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు సిఐడి విచారణకు హాజరు కానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలు జరిగాయంటూ లోకేష్ కు సిఐడి ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లోకేష్ ఈ నెల 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం సిఐడికి పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విచారణ సమయంలో లోకేష్తో పాటు న్యాయవాదిని అనుమతించాలని సిఐడికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్ను ఒత్తిడి చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే విచారించాలని ఆదేశించింది. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని సిఐడి అభియోగాలు మోపింది. లేని వెయ్యని కనీసం భూసేకరణ కూడా చేయని ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి ఎలా సాధ్యమని తెలుగుదేశం నిలదీస్తోంది. కృష్ణా జలాల అంశంలో సీఎం జగన్ మౌనమే ఏపీకి శాపంగా మారింది. 2020 అక్టోబర్ 6న జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ కీలక భేటీలో కృష్ణా జలాల కేటాయింపులను తిరిగి సమీక్షించాలని, ఇందుకు కొత్త ట్రిబ్యునల్ అవసరమని కేసీఆర్ షెకావత్ను కోరారు. ఆ కాన్ఫరెన్స్ లో ఉన్న జగన్ దీన్ని వ్యతిరేకించలేదనే యథార్థం నాటి సమావేశం మినిట్స్ లో సుస్పష్టమవుతోంది. కళ్లెదుటే రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు జరుగుతున్నా జగన్ మౌన ముద్రలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణా జలాల పునః పంపిణీపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుతో ఏపీకి తీవ్ర నష్టమంటూ విపక్ష నేతలు, సాగునీటి రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. సీమ ప్రాజెక్టులు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి నష్టం జరిగేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్నా జగన్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ గెజిట్ విడుదల తర్వాత తీరిగ్గా జగన్ లేఖ రాయడం కాస్త విడ్డూరంగా ఉంది. రాష్ట్రంపై ఏదో ప్రేమ ఉన్నట్లు నటించారు. కానీ కళ్ళెదుటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా జగన్ నోరు విప్పలేదనే వాస్తవం నాటి అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కృష్ణా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. 2020 అక్టోబర్ 6న వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సర్వోన్నత మండలి సమావేశం జరగ్గా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఏపీ తరపున జగన్ వ్యతిరేకత చెప్పలేదు. అప్పటికే కొత్త ట్రైబ్యునల్ ను డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ రిట్ పిటిషన్ దాఖలు చేసినందున దాన్ని ఉపసంహరించుకుంటే తాము ఈ అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుంటామని షెకావత్ చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశంపై మరో 2 వ్యక్తులు తీవ్రంగా చర్చిస్తుంటే ప్రజల ప్రయోజనాలు కాపాడాల్సిన జగన్ మౌనం వహించారు. అప్పుడే అసమ్మతిని వ్యక్తం చేసి ఉంటే కృష్ణా జలాల పునః పంపిణీపై ఏకాభిప్రాయం సాధించినట్లు అయ్యేది కాదు. ఆనాడు జగన్ మౌనమే అంగీకారమై కేంద్ర నిర్ణయానికి బీజం పడిందని సాగునీటి రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల జాబితాలో అక్రమాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచేలా ప్రతిపక్షం సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుపై పోరాటంలో తాము నిమగ్నమైతే ఇదే అదునుగా వైకాపా నాయకులు ఓట్ల జాబితాలో అక్రమాలకు తెరలేపారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఫామ్ 7 దరఖాస్తులు లక్షల్లో రావడమే దీనికి నిదర్శనమంటున్నారు.
రాష్ట్రంలో ఓట్ల జాబితాలో అక్రమాలు కలవరపరుస్తున్నాయి. ముఖ్యంగా ఓట్ల తొలగింపు కోసం వినియోగించే ఫామ్ 7 దరఖాస్తు ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరులోపు 7 లక్షల వరకు నమోదు కావడం విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఒక వ్యక్తి 5 కంటే ఎక్కువ ఫామ్ 7లు పెట్టకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ దాదాపు 5,000 మందికి పైగా ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. కావలిలో అత్యధికంగా 813 మంది, నెల్లూరు అర్బన్లో 187 మంది, కుప్పంలో 182, వినుకొండలో 177, రాజంపేటలో 154, మడకశిర, సర్వేపల్లిలో 125 మంది చొప్పున 5 కంటే ఎక్కువ ఫామ్ 7 దరఖాస్తులు చేసిన వారున్నారు. రాప్తాడులో 122 మంది, నర్సీపట్నంలో 116, నెల్లూరు గ్రామీణంలో 113, మంత్రాలయంలో 112, పరుచూరులో 109 మంది 5 కంటే ఎక్కువ ఫామ్ 7 దరఖాస్తులను నమోదు చేశారు. వచ్చిన ఫామ్ 7లలో ఈసీ కొన్ని తిరస్కరించవచ్చు, మరికొన్నింటిని పరిగణలోకి తీసుకోవచ్చు. ఎన్నింటిని అంగీకరించారనే విషయం నమూనా ఓటర్ల జాబితా విడుదల చేసినప్పుడే తెలుస్తుంది. ఈలోపు వైకాపా ఎన్ని కుట్రలకైనా తెగబడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గంపగుత్తగా చేత్తో గాని ఆన్లైన్ ద్వారా గాని అప్లికేషన్లు దాఖలు చేసినప్పుడు వాటిని తిరస్కరించే అధికారం ఈఆర్ఓకు ఉంది. చనిపోయిన వారి విషయంలో మరణ ధృవీకరణ పత్రం జత చేయాలి లేదా బిఎల్ఓ పంచనామా చేసిన తర్వాత తొలగించాలి. చదువులు, ఉద్యోగాలు, కూలీ పనుల నిమిత్తం ఊరు వదిలి వెళ్లారనే కారణంతో ఓటును తీసేసే హక్కు ఎవరికీ లేదు. నోటీసు ఇవ్వకుండా ఫామ్ 7 ద్వారా ఓటు తొలగించే హక్కు కూడా అధికారులకు లేదు. ఒకవేళ ఫామ్ 7 ఇవ్వకుండా ఓటు తొలగిస్తే సదరు వ్యక్తి వెంటనే ఫిర్యాదు చేయాలి. మళ్లీ ఫామ్ 6 ను నమోదు చేసుకుని ఓటు హక్కు పొందవచ్చు. బాబు అరెస్టుపై తాము ఆందోళనలతో రోడ్డెక్కితే వైకాపా ఓట్లలో మాయాజాలం చేస్తోందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఇప్పటివరకు 13 లక్షల ఓట్లు తొలగించారని నేతలు చెబుతున్నారు. 2019 ఎలక్షన్లో కూడా ఇదే విధంగా 27 లక్షల దొంగ ఓట్లను చేర్పించినటువంటి ప్రభుత్వం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి మార్చి 24వ తారీఖుకి దగ్గర 22 లక్షల ఓట్లు దొంగ ఓట్లు చేర్పించింది ప్రభుత్వం. దొంగ ఓట్లు చేర్పించిన నెంబర్ తోటే ఈ ప్రభుత్వం గెలిచింది. నిజంగా ఎలక్షన్ జరుగుంటే గెలిచేది కాదు. దగ్గర చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసిన తర్వాత మేము ఈ పనిలో ఉంటే ఎట్లా ఆయన మీద బయటకు తీసుకురావాలి, ఉద్యమ రూపంలో మేము ఎలాగో రకరకాల వాటిల్లో మేము ఈ పనిలో మమ్మల్ని పెట్టి 13 లక్షల దొంగ ఓట్లను చేర్పించారు. లాస్ట్ టైం 27 లక్షల దొంగ ఓట్లతో ఏ విధంగా గెలిచారో ఇవాళ కూడా అదే విధంగా గెలవాలని ఆలోచనతో ఉన్నారు. దీని మీద మేము తప్పకుండా పోరాటం చేస్తాం. సందట్లో సడేమి కానీ కార్యకర్తలంతా ఈ పనిలో ఉంటే మరి ఫారం 7 ఇచ్చి ప్రతి కాన్స్టిట్యున్సీలో 7,000 నుంచి 10,000, 20,000, 30,000 అలా ఓట్లు తొలగిస్తున్నాం. దాని ద్వారా రేపు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి సాగవు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్లన్నీ పరిగణనలు తీసుకుని అవన్నీ చేసి మరి ఎలక్షన్కి వెళ్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మేము ఈ రకంగా చేసుకుంటామంటే అది పట్టించుకోవట్లేదని వాలంటీర్ వ్యవస్థని చేసుకొని వైసీపీ వాళ్ళందరూ కూడా 13 లక్షల ఓట్లు దొంగ ఓట్లను చేర్చారండి. ఇది చాలా అక్రమం అనేది. ఇది ఎలక్షన్ కమిటీ వాళ్ళు కలగజేసుకోవాలి. ప్రజా వ్యతిరేకత తట్టుకోలేక మళ్లీ ఎన్నికల్లో గెలిచే సత్తా లేక వైకాపా నాయకులు బిఎల్ఓలు, వాలంటీర్ల అండతో అక్రమంగా గెలవాలని చూస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యాత్ర కానీ, లోకేష్ గారి పాదయాత్ర కానీ ఇవన్నీ చూసి భయపడిపోయి తప్పనిసరిగా ఎవరైతే ఉన్నారో ఓటర్లు దాదాపు 30% పైన తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని భయంతో, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఉండేసరికి మిత్రపక్షాలు సిపిఐ, సిపిఎం కూడా మద్దతు ప్రకటిస్తుంటే ఈ అధికార పార్టీ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్కి భయం వేసి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసేసి మైండ్ గేమ్ ఆడి ఇవాళ ఈ మా క్యాడర్ అంతా కూడా వెళ్ళి డివిజన్లో తిరగడానికి కానీ అదే రకంగా 30 రోజులు మేము ఓటర్ల మీద మేము దృష్టి సారించాం. ఇది ఆసరాగా తీసుకొని గెలుపుకి వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజాబలంతో వాళ్ళు గెలవలేక దొంగ ఓట్లను అదే రకంగా ఈ రకంగా ఉన్న ఓట్లను తొలగించడానికి చూస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు ఇలాంటి ఏదైనా ఉంటే తప్పనిసరిగా వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఈ ఎమ్మెల్యేలు కానీ సందట్లో సదమే అని గెలవరనే సంగతి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఇక మనం ఇంటికి వెళ్ళిపోవటం అనే దాని మీద ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, ప్రజల్లో అందరూ కూడా అదే విధంగా కూడా చెప్పుకుంటున్నారు. 13 లక్షల ఓటింగు ఇవన్నీ కూడా ఓట్లన్నీ కూడా తప్పియడం కూడా జరుగుతుంది. తప్పించినవన్నీ కూడా తెలుగుదేశం అలాగే. వైసీపీ అనేది ఒక ఓటు బాదు. ఎందుకంటే వాళ్లే దొంగలు, అసలు వాళ్లే దొంగలు కనుక వాళ్ళ ఓట్లు బాబు. దొంగ ఓట్లు సృష్టిస్తూ ఉన్నారు. మా సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చేటప్పుడు కనీసం ఒక 10,000, 20,000 నుంచి ఓట్లు గల్లంతైపోతూ ఉన్నాయి. వాలంటీర్లు ఓ పక్క సచివాలయాల్లో ఎవరన్నా ఓట్లు తీసుకెళ్తున్నారనుకోండి, అక్కడ బిఎల్ఓలు ఎక్కించట్లా,
పెడతాం తీసి వెళ్ళిపోమ్మా నువ్వు ఇచ్చేసే మేము వెళ్ళిపోతాం మేము ఆ టైంలో మేము పూర్తి చేస్తామని చెప్పి అంటున్నారు. మాయ మాటలు చెప్తున్నారు. అక్కడ బిఎల్ఏలు సరిగా పనిచేయట్లేదు. 13 నుంచి 15 లక్షల ఓట్ల దాకా ప్రతి చోట మీరు గమనించండి. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఈ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి వెరిఫికేషన్ చేసి క్షేత్రస్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయిలో ఏ అధికారి తిరగవలసిందో ప్రతి ఒక్కరిని తిప్పి ఈ రాష్ట్రంలో ఓటు హక్కుని మాకు ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతున్న మాకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుచున్నాం. అనేక నియోజకవర్గాల్లో 100 ఓట్ల తేడాతోనే అభ్యర్థుల ఫలితం తారుమారవుతుంది. గత ఎన్నికల్లో దాదాపు 30 వరకు నియోజకవర్గాల్లో ఈ తరహా ఫలితమే వచ్చింది. ఈ నెలాఖరులో వచ్చే నమూనా ఓటరు జాబితాలో ఎన్ని ఓట్లు తొలగించారో చూసుకొని దాన్ని బట్టి జనవరిలో విడుదలయ్యే తుది జాబితాలోపు మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈలోగా అక్రమాలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాదిన్నర దాటుతున్నా ఇంతవరకు వాటికి అతీగతి లేదు. ఇంతకాలం కలెక్టరేట్ల నిర్మాణాలను పట్టించుకొని సీఎం జగన్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాటిని తెరపైకి తెచ్చారు. మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టామని ఆర్భాటంగా ప్రచారం చేసుకునేందుకే హడావుడి చేస్తున్నారు. త్వరలో 1-2 జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మమా అనిపించేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది ఏప్రిల్ 4న రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. హడావిడిగా వీటిని తీసుకురావడంతో కలెక్టరేట్లను ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు, అతిథి గృహాలు, ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేసి చాలీచాలని వసతులతో నెట్టుకొస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాదిన్నర దాటినా ఇంతవరకు నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆగమేఘాలపై కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి డిపిఆర్ల తయారీ చేయాలంటూ నానా హంగామా చేస్తోంది. తొలి విడతలో మన్యం, పార్వతీపురం, పాడేరు, భీమవరం, నరసరావుపేట, రాయచోటి, పుట్టపర్తి, నంద్యాల కలెక్టరేట్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మొదటగా 7 జిల్లాల్లో కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థలాలు ఎంపిక చేసినప్పటికీ వీటిలో 2 చోట్ల మాత్రమే భూములు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. పార్వతీపురంలోని అడ్డాపు శిల గ్రామంలో 60 ఎకరాలు కేటాయించగా అదంతా కొండలా ఉండటంతో నిర్మాణం అసాధ్యమని తేల్చేశారు. పాడేరులోని తలారిసింగి వద్ద 10 ఎకరాలు కేటాయించగా మరో 5 ఎకరాలు కావాలని కోరుతున్నారు. నరసరావుపేటలోని లింగమంగుట్లలో 27.49 ఎకరాలు ఎంపిక చేసినా అదనంగా మరికొంత భూమి అడుగుతున్నారు. రాయచోటిలోని మాసాపేటలో కేటాయించిన 40 ఎకరాల్లోనూ రాళ్ల గుట్టలున్నాయి. వాటిని తొలగించి చదును చేయడంలో ఆలస్యం కానుంది. పుట్టపర్తిలోని కప్పల బండలో 15.72 ఎకరాలు కేటాయించినా అదంతా ఒకే చోట కాకుండా వంపులు తిరిగి ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. భీమవరంలో గునుపూడి వద్ద మార్కెట్ యార్డుకు చెందిన 20 ఎకరాలు, నంద్యాలలో నూనెపల్లిలో కేటాయించిన 10 ఎకరాలు మాత్రమే నిర్మాణాలకు అనువుగా ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోని అనకాపల్లి, రాజమహేంద్రవరం, అమలాపురంలో స్థలాల ఎంపిక పూర్తి కాలేదు. బాపట్లలోని ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ భవనం, విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం, తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో కలెక్టరేట్లు కొనసాగుతున్నాయి. దీంతో ప్రస్తుతానికి అక్కడ కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై సర్కారు దృష్టి పెట్టలేదు. కలెక్టర్, సంయుక్త కలెక్టర్ల కార్యాలయాలు, ఇతర 30 శాఖలకు చెందిన కార్యాలయాలతో కలిపి ఒక్కో కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి సగటున 100 కోట్లు వ్యయమవుతుందని అంచనా. దీంతో ముందుగా నంద్యాల, భీమవరంలో కలెక్టరేట్ల కోసం డిపిఆర్లు సిద్ధం చేసి అక్కడ సీఎం జగన్ చేతుల మీదుగా వీలైనంత త్వరగా శంకుస్థాపనలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతేడాది వర్షాలకు దెబ్బతిన్న రోడ్లలో గుంతలు పూడ్చిన గుత్తేదారులకే ఇప్పటి వరకు 200 కోట్ల మేర బకాయిలు ఇవ్వకుండా వైకాపా సర్కారు ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పుడు ఒక్కో కలెక్టరేట్కు 100 కోట్ల మేర వెచ్చిస్తుందంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా అనేది సీఎం జగన్కే తెలియాలని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. కలెక్టరేట్లను ఎన్నికల స్టంట్గా వాడుకునేందుకే నాటకాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నాయి. చంద్రబాబుకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టిన కొందరు కార్యకర్తలు రాజమహేంద్రవరంలో భువనేశ్వర్ని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ సర్పంచ్ రామకృష్ణ సహా మరో 4 పార్టీ శ్రేణులు అక్టోబర్ 2న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. రోజుకు సగటున 60 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ సోమవారం రాజమహేంద్రవరం చేరుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ని కలిశారు. సైకిల్ యాత్రికులతో భువనేశ్వరి ఆత్మీయంగా మాట్లాడారు. అందరి అభిమానమే కొండంత అండా అని, అదే తమకు ధైర్యమని చెప్పినట్లు సైకిల్ యాత్రికులు తెలిపారు. బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఈ సైకిల్ యాత్ర ప్రారంభించామండి. ఇటువంటిది పెద్ద ఆయనకే జరిగితే మరి మా సామాన్యుడి పరిస్థితి ఏంటి అనే ఉద్దేశంతో ఈ ఆంధ్ర మొత్తం మీద అన్ని ఇప్పుడు జిల్లాలు జిల్లాలు టచ్ చేసి కొన్ని నియోజకవర్గాలు కూడా టచ్ చేసి
అలాగే బాబు గారి కోసం ఈ నెక్స్ట్ టైంకి ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేయడానికి కృషి చేస్తూ ఆయన కొంత కృషి చేస్తారు, మేము కొంత కృషి చేద్దాం ఉద్దేశంతో ఈ యాత్ర సైకిల్ యాత్ర సాగుతుందండి. అలాగే తొందరగా ఈ కేసు నుండి బాబు గారు నిర్దోషిగా విడుదల బయటకు వస్తారని మేము అనుకుంటాము సారు. ఈ 175 కాన్స్టిట్యూన్సీలో కూడా బాబు గారు ఎవరికైతే టికెట్ నియమిస్తారో 175 కాన్స్టిట్యూన్సీలో అత్యధిక మెజార్టీతో వాళ్ళు గెలిపించి బాబు గారిని సీఎం చేసి మళ్ళీ అసెంబ్లీ పంపాలని మా కోరిక సారు. మా జిల్లాకి టచ్ చేసుకుంటూ వచ్చి సంఘీభావం తెలపడానికి బాబు గారికి మేము వచ్చామండి. ఆయన మళ్ళా విడుదలయ్యి మాకు అందరి కష్టాలు తీరుస్తారని మేము కోరుకుంటాం సార్. రాష్ట్ర సీఎంఓ అధికారిక సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాను వైకాపా కార్యక్రమాలకు వాడేస్తున్న తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఇది సీఎంఓ ఖాతానా, పార్టీ ఖాతానా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైకాపా విస్తృత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత హోదాలో ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన ఏర్పాట్ల మొదలు పార్టీ శ్రేణులు, వారు మాట్లాడుతున్న ఫోటోలు, భోజనాలు చేస్తున్న ఫోటోలను సైతం సీఎంఓ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఏపీ సీఎం ఫేస్బుక్ ఖాతాలోనూ కొన్ని ఫోటోలు దర్శనమిచ్చాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ పోస్టులు చూసిన తమకు ఒక క్షణం వైకాపా అధికారిక ఎక్స్ హ్యాండిలే చూస్తున్నామేమో అనే ఫీలింగ్ కలిగిందని అభిప్రాయపడుతున్నారు. ఏ అకౌంట్ నుంచి ఎలాంటి పోస్టులు పెట్టాలో తెలీదా? అది సీఎంఓ అకౌంట్ అనుకుంటున్నారా, పార్టీ ఖాతా అనుకుంటున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఖాతాను బహుశా ఐపాక్ టీమే హ్యాండిల్ చేస్తోందనుకుంటా అని మరో యూజర్ కామెంట్ పెట్టారు. రుషికొండలో పర్యావరణ ఉల్లంఘనల విషయాన్ని తొలుత గుర్తించి వాటిని నిరోధించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తెలిపారు. రుషికొండను ఒక పర్యాటక ప్రాంతంగా ఉంచాలే తప్ప అక్కడ ఎలాంటి కార్యాలయాలు నిర్వహించరాదని చట్టం చెబుతోందన్నారు. పర్యావరణ చట్టాలు ఉల్లంఘించారు, సిఆర్జెడ్ ఉల్లంఘించారు, అక్కడ బోర్వెల్ వేయకూడదు. ఇన్ని విధాలుగా ఇప్పుడు ఈ హైకోర్టు కేసు కాదు, అతను ముందే రాశాను ఆయన గవర్నమెంట్కి తప్పు చెల్లదు, దీన్ని రివోక్ చేయడని. ఎక్కడా కూడా కదలడం లేదు వాళ్ళు. అది ఒక టూరిస్ట్ రిసార్ట్గానే చేయాలి, ఇంక దేనిగా చేయకూడదు. వాళ్ళు ఇప్పుడు ఏదో ఆఫీసులు పెడతాం, తప్పది. సో నా ఉద్దేశంలో మీరు చట్టాలని వైలేట్ చేసి పర్యావరణకి మన మాస్టర్ ప్లాన్ ప్రకారం కొండలను ముట్టుకోకూడదు, పాత మాస్టర్ ప్లాన్లో, కానీ వీళ్ళ కొండను తవ్వేస్తున్నారు. అది చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. G20ని వీళ్ళందరూ వచ్చారు డెలిగేట్స్, వస్తే మళ్ళీ మనకు అక్కడ సిగ్గుచెట్టు, ఎందుకంటే కొండ పాడైపోయింది, దాని మీద గ్రీన్గా ఒకటి కవర్ చేసి. అన్నీ ఏమిటండి, ఎవరిని మనం మోసం చేసుకోవడం. ఇజ్రాయెల్ పాలస్తీనాలో మరణ మృదంగం మోగుతోంది. హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణకాండ వల్ల ఇరు దేశాల్లో మృతుల సంఖ్య 1580కి చేరింది. ఇజ్రాయెల్లో ఓ సంగీత వేడుకల్లో పాల్గొన్న 260 మందిని మిలిటెంట్లు వెంటాడి హతమార్చారు. హమాస్ దాడుల్లో మరణించిన విదేశీయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఒక్క నేపాల్కు చెందిన విద్యార్థులే 10 మంది మరణించారు. గత కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత దారుణమైన ఈ ఘటనలతో 2 ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమాసియాలో రగిలిన యుద్ధ జ్వాల మరణ మృదంగం మోగించింది. అత్యంత పాశవికంగా హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణకాండలో మృతుల సంఖ్య 900కు చేరుకోగా, ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై జరిపిన వైమానిక దాడుల్లో మరణించిన వారి సంఖ్య 680కి చేరుకుంది. గత కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత దారుణమైన ఈ ఘటనలతో 2 ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇజ్రాయెల్లోని సంగీత సంబరమే అతిపెద్ద విషాద వేదికగా మిగిలింది. అక్కడ ఒక్కచోటే 260 మందిని మిలిటెంట్లు హతమార్చారు. 73 మంది సైనికులను మిలిటెంట్లు చంపేశారు. మరోవైపు మిలిటెంట్లకు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య పట్టణాలు, నగరాల్లో ప్రారంభమైన పోరాటం ముగింపు దశకు చేరుకుంది. దాదాపు మిలిటెంట్లు అందరినీ ఏరివేశామని సైన్యం ప్రకటించింది. కొన్ని చోట్ల మాత్రం పోరాటం కొనసాగుతోందని పేర్కొంది. మిలిటెంట్లకు కేంద్రంగా నిలిచిన గాజాను ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం చేసి విద్యుత్తు, ఆహారం, ఇంధనాన్ని నిలిపివేసింది.
తమ పట్టణాలు, నగరాల్లోని మిలిటెంట్లతో పోరాటాన్ని కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దులో ధ్వంసమైన కంచెల వద్ద భద్రతను మళ్లీ కట్టుదిట్టం చేసింది. ప్రధాని ఆదేశాలతో గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేసింది. మరోవైపు పాలస్తీనా నుంచి రాకెట్ల వర్షం కురుస్తూనే ఉంది. జెరూసలేం, టెల్ అవీవ్లలో సైరన్లు మోగుతూనే ఉన్నాయి. హమాస్ మిలిటెంట్లపై ప్రతిదాడులను తీవ్రం చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రిచర్డ్ హెచ్ తెలిపారు. గాజా సరిహద్దు వెంబడి ఊహించిన దానికంటే ఎక్కువ చోట్ల చొరబాట్లు జరిగాయని, వాటిని తిప్పికొట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇజ్రాయెల్ పై దాడులు చేయడానికి హమాస్ వద్ద ఎలాంటి ఆయుధాలు లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే గాజాలోని 1000కి పైగా హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేసిందని తెలిపారు. బీరీ కిబుట్జ్ ప్రాంతంలో 70 మందికి పైగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి ప్రవేశించారని, ఐడీఎఫ్ దళాలు వారితో తీవ్రంగా పోరాడుతున్నాయని పేర్కొన్నారు. హమాస్ 4400 రాకెట్లను ప్రయోగించిందని, 1000 మంది మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి చొరబడ్డారని సైన్యం అంచనా వేసింది. 3 లక్షల మంది సైనికులను సరిహద్దుల్లో ఇజ్రాయెల్ మోహరించింది. 130 మంది ఇజ్రాయెల్ వాసులను బందీలుగా చేసుకున్నట్లు హమాస్ మిలిటెంట్లు ప్రకటించారు. వీరిలో ఇజ్రాయెల్ సైనికులు ఉన్నారు. విదేశీయులను మిలిటెంట్లు అపహరించారు. ఘర్షణ కారణంగా 123,000 మంది గాజా వాసులు నిరాశ్రయులయ్యారని ఐరాసా వెల్లడించింది. హమాస్ పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గాజాకు వెళ్లే కీలక సరఫరాలను నిలిపివేసింది. కనీస అవసరాలపై గాజా మొత్తం ఇజ్రాయెల్ పైనే ఆధారపడుతోంది. దీంతో గాజాలోని 23 లక్షల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది. గత 2 రోజులుగా గాజాలోని రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్లోని పట్టణాలు అలాగే ఉన్నాయి. ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడుల్లో బందీలుగా ఉన్న 4 సైనికులు మరణించారని హమాస్ ప్రతినిధి తెలిపారు. ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడిలో విదేశీయులు డజన్ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. నేపాల్, థాయిలాండ్ కు చెందిన 22 మందిని ముష్కరులు హత్య చేశారు. అమెరికన్లు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇప్పటికే ప్రకటించారు. మృతుల్లో బ్రిటన్ వాసులు ఉన్నారు. తమ దేశానికి చెందిన 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 11 మంది థాయ్ పౌరులు ఇప్పటికే హమాస్ బందీలుగా ఉన్నారు. హమాస్ బందీలుగా చేసుకున్న వారిలో మెక్సికన్లు, బ్రెజిల్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. కెనడా వాసి ఒకరు మృతి చెందగా మరో 2 బందీలుగా ఉన్నారు. ఒక ఫ్రెంచ్ మహిళ చనిపోయినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. 2 శ్రీలంక వాసులు అదృశ్యం కాగా 2 గాయపడ్డారు.